ప్రజా పరిపాలన జరుగుతున్నది ఈ రాష్ట్రంలో. ప్రజలకు స్వేచ్ఛ ఉంది, తెలంగాణ ఉద్యమకారులకు స్వేచ్ఛ ఉంది, విద్యార్థులకు స్వేచ్ఛ ఉంది, నిరుద్యోగులకు స్వేచ్ఛ ఉంది, నీకు మీడియా కూడా స్వేచ్ఛ ఉంది. మీరు ఏదన్నా మాట్లాడు, కానీ గత 10 ఏళ్లలో మీడియాకు స్వేచ్ఛ లేదు. గత 10 ఏళ్లలో మీడియాకు స్వేచ్ఛ లేదు. దానికి ఉదాహరణ మీ అధినేత. మీ మీడియా ముందే చెప్తున్నా, ఇది ప్రజలకు కూడా తెలుసు. నేను ఉద్యమకారునిగా నాకు తెలుసు. రవిప్రకాష్ గారికి ఉదాహరణ మీ రవిప్రకాష్ గారు. ఈ అధినేత ఎంత విచ్ఛిన్నం చేసి ఎంత అణిచివేసినాడు కేసీఆర్, మీ రవిప్రకాష్ గారే ఉదాహరణ. అంతకన్నా జర్నలిజంలో అనుభవం ఉన్నటువంటి అనుభవజ్ఞుడు రవిప్రకాష్ గారు. అంత పెద్ద వ్యవస్థను దేశవ్యాప్తంగా తీసుకుపోయిన కెపబుల్ పర్సన్ రవిప్రకాష్ గారు. ఒక దేశవ్యాప్తంగా TV9 ఈ దేశవ్యాప్తంగా తీసుకుపోయిన చరిత్ర ఘనత రవిప్రకాష్ గారిది. అటువంటి చరిత్ర సృష్టించినటువంటి రవిప్రకాష్నే కేసీఆర్ కేటీఆర్ తలుసుకొని కేసీఆర్ని బెదిరించి అదిరించి కేసులు పెట్టి రిమాండ్కి పంపించి TV9 కబ్జా పెట్టిండ్రు. ఒక దొర కుటుంబం ఇంకో దొరకు హ్యాండ్ ఓవర్ చేసిండ్రు. అది మర్చిపోకూడదు. అబ్బా, ఎందుకు మాట్లాడతారు? వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడితేనే మీడియా ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో, లేకుంటే ఉండొద్దు అనే లక్ష్యంతో కేసీఆర్ చేసిండ్రు. ఇప్పుడు మీడియాకి స్వేచ్ఛ. ఏ మీడియా కూడా మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిని, అనుకూలంగా మాట్లాడిని, ఏదైనా మాట్లాడింది ప్రజల పక్షాన మాట్లాడితే సరిపోతుంది. ప్రజల కోసం ఈ మీడియా కొట్లాడితే సరిపోతుంది.